ఎవరిని ఫోర్స్ చేయలేడు. ఫోర్స్ అంటే ఇదిగో నువ్వు వ్యభిచారం చేయాల్సింది అన్నట్టు తీసుకురాలేడు. నీ ఆశలేంటో అదే. ఐఎమ్ యూజింగ్ వ్యభిచారం అనేది ఒక శాంపుల్, ఒక ఎగ్జాంపుల్. ఈరోజు మీలో ఏంటి అది చెడు తలంపో చూసుకోండి, ఏది అది చెడ్డ అలవాటో చూసుకోండి. చిన్న పెద్ద కాదు, చెడ్డ అంతే. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని వాక్యం తెలియజేస్తున్న రీతిగా మనం ఎక్కడన్నా అపవాదికి చోటు ఇస్తున్నామా? అపవాదికి ఎక్కడన్నా అవకాశం ఇస్తున్నామా? ఒక మనిషి చెడ్డ అలవాటులు కలుపుకొని ఉండాలంటే మొదటగా అవకాశం అవ్వద్దు. మీరు విశ్వాసం అయితే ఇప్పటికే మీకు దేవుని వాక్యం బాగా ఎరిగి ఉంటారు, మీకు తెలుసు వాట్ యు షుడ్ నాట్. దేవుని వాక్యం చదివిన ప్రతి ఒక్కరికి తెలుసు ఇది చెయ్యకూడదు. మిమ్మల్ని అడుగుతున్నానండి, మరలా ఈ ప్రశ్న వేస్తున్నాను, ఏంటి అది మీ జీవితంలో చేయకూడనిది చేస్తున్నారు? ఈరోజు అంటారేమో, నాకేం నష్టం కలగలేదు, నాకు ఇప్పుడు ఏమి ట్రాప్ అవ్వలేదు, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను అంటే జాగ్రత్త, ఇంకా మీరు దారిలో ఉన్నారు, గాజాకి వెళ్ళే దారిలో ఉన్నారు. ఈరోజు ఏం జరగలేదు ఏమో, కానీ రేపు తప్పకుండా జరుగుతుంది. నువ్వు తిరిగి వస్తానే కానీ తప్పించుకోలేవు. ఏం జరగదని పోతామన్నావా? జాగ్రత్త. సంసోను వెళ్ళిన మొదటిసారి ఫిలిస్తీన్ చేతుల్లో పోలే, మరలా వెళ్తూ ఉన్నాడంట. స్ట్రాటజీ ట్రాప్ పెద్దదవుతూనే ఉంది. ఒకేసారి తన ప్రాణాన్ని విసికి తనలో ఉన్న సీక్రెట్ బయటికి చెప్పాడంట. ఏంటంట? ఆ వేశ్య పెట్టే టార్చర్కి నీలో శక్తి ఎక్కడ ఉంది, నీ బలం ఎక్కడ ఉంది అని మరలా అడిగేటప్పటికి ఆయన ప్రాణాన్ని విసికి చచ్చిపోదాం అనుకునేవాడంట. అనుకుని ఆయన శక్తి ఎక్కడ ఉందో చెప్పాడంట. ఒకేసారి ఆయన అంతం వచ్చింది. దేవుని వాక్యలో చూస్తానండి, అపవాదికి చోటు అవ్వద్దు. మొదటగా మీకు చెప్పదలుచుకుంది ఈరోజు, అపవాది ఇది తప్పు ఉన్నదప్పుడు డోంట్ ఈవెన్ ట్రై ఇట్. దేవుని వాక్యలో చూసినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 12:1, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదుము. ఈ మాట ఇంగ్లీష్ లో MCV ట్రాన్స్లేషన్ చదివితే ఇలాగ ఉంది, we should remove from our lives anything that would get in the way and the sin that is so easily holds us back. ఏదన్నా నేను సులభంగా పట్టుకునే అవకాశం ఉందంటే అటు వెళ్ళొద్దు, ఆ మార్గంలోకి వెళ్ళొద్దు, ఆ తరుణాలు ఇవ్వద్దు. మన జీవితంలో గమనించుకోవాలండి, ఒక పాపముల పడి దాంట్లో బయటకు పడతాములే అనుకుంటాను కన్నా అసలు నా బ్రతుకు పరిశుద్ధంగా కాపాడుకుంటాం అనేది బెటర్ ఆప్షన్. కానీ పాపముల పడిన వ్యక్తి ఏం చేయాలి, లేకపోతే ఎలా ఒక వ్యక్తికి క్షేమం ఉండాలి, అసలు నేను పాపంలో పడకుండా ఉండాలంటే ఎలాగా, ఈ శోధనలో నేను పడకుండా ఉండాలంటే ఎలాగా? దట్ ఈస్ వేర్ అనేక సార్లు చెప్తూ ఉంటాము, గోడలు ఉండాలి, బౌండరీస్ ఉండాలి, లిమిట్స్ ఉండాలి. మిమ్మల్ని అడుగుతాను, మీ ఐడియాలజీస్లో లిమిట్స్ ఉన్నాయా? మీ లైఫ్ స్టైల్లో బార్డర్స్ ఉన్నాయా? మీ లైఫ్లో ఏదైనా ఒక సెట్ లిమిట్స్ ఉన్నాయా? నేను ఇంతవరకే, దీని మించి కాదు, నేను ఇంతవరకే ఒక వ్యక్తితో స్నేహం చేస్తాను, దీని మించి కాదు, ఒక వ్యక్తితో ఇంతవరకే నేను పరిచయం కలిగి ఉంటాను, దానిపైన కాదు, ఒక వ్యక్తితో ఇంతవరకు నేను వెళ్తాను, దానికి మించి కాదు. లిమిట్స్ ఉన్నాయా మీ లైఫ్లో? ఐఎమ్ ఆస్కింగ్ యూ వెరీ క్లియర్, వాట్ ఆర్ యువర్ లిమిట్స్? మీ లైఫ్లో మరలా అడుగుతున్నా, వాట్ ఈస్ యువర్ బౌండరీస్? మీరు ఒక కొత్త స్థలంలోకి వెళ్తున్నారు, లేకపోతే ఒక కాలేజీలోకి వెళ్తున్నారు, లేకపోతే ఒక ఉద్యోగ స్థలంలోకి వెళ్తున్నారు, కొత్త కొలీగ్స్ని మీట్ అవుతున్నారు. కలిసినప్పుడు వాళ్ళు అంటారు, మేము ఈ రాత్రి క్లబ్కి వెళ్తున్నాం, వస్తావా? వాట్ ఈస్ యువర్ ఆన్సర్? డూ యూ హ్యావ్ ద బోల్డ్నెస్ టు సే సారీ, ఐఎమ్ ఎ బిలీవర్, ఐఎమ్ ఎ క్రిస్టియన్, ఐ విల్ నాట్ కమ్ టు సచ్ కైండ్స్ ఆఫ్ ప్లేసెస్? చెప్పగలుగుతారా? ధైర్యంగా చెప్పగలుగుతారా? నేను అలాంటి పనులు చేయను. లేకపోతే మీ స్నేహితులందరూ కలిసి మేము ఈ రాత్రి ఈ సినిమాకి వెళ్తున్నాం, ప్రతి పలానా సినిమా, వస్తావా? నాకు వేరే పని ఉంది అని చెప్తావా? సారీ నేను చూడను, చెప్పగలుగుతావా? డూ హ్యావ్ ద గట్స్ టు సే హూ యు ఆర్, యువర్ బౌండరీ, నీ వాల్ ఏంటి చెప్పగలుగుతావా? లేకపోతే నాకు పని ఉందని తప్పించుకోవడానికి చూస్తావా? ఎందుకంటే ఈరోజు తప్పించుకున్నావు, రేపు మళ్ళీ పెట్టుకుంటాడుగా, వచ్చేవారం మరలా అడుగుతాడుగా. అదేదో మొదటిసారి నీ గోడ పెట్టావు అనుకో, గోడ దాటాడుగా. నీ హద్దులు పెట్టావు అనుకో, నీ హద్దులు దాటరుగా. అనుకుంటున్నాను, మీ కొలీగ్స్, మీ వర్క్ ప్లేస్లోని ఎక్కడో ఒక వ్యక్తి, లేకపోతే ఉద్యోగ స్థలంలో, వ్యాపార స్థలంలో ఎక్కడో ఒక వ్యక్తి, ఇదిగో ఈ స్త్రీతో మాట్లాడుతాను అంటే ఛాన్సెస్ ఆర్ దేర్. రాదర్ పుట్ అ బౌండరీ, ఐ విల్ నాట్.
ఈ స్త్రీ అనే కాదు, ఏ స్త్రీతో నా బౌండరీ ఇంతే, దిస్ ఇస్ మై బౌండరీ, ఐ విల్ నాట్ క్రాస్ దిస్ బౌండరీ. ఆ బౌండరీ పెట్టుకునేటప్పుడు నేను పడిపోతానేమో అని భయపడాల్సిన అవసరం లేదు. నీ గోడ జాగ్రత్తగా ఉన్నంత వరకు నీకు సేఫ్టీ ఉంది. నీ గోడ జాగ్రత్తగా ఉన్నంత వరకు నీ జీవితంలో ప్రొటెక్షన్ ఉంది. నీ గోడ జాగ్రత్తగా పెడతాం మాత్రమే కాదు, దానికి ఒక వాచ్మ్యాన్ పెట్టుకో. వివాహం కాని వారి తల్లిదండ్రుల్ని, సహోదరుల్ని, తమ్ముళ్ళు అయితే అన్నలు పెట్టండి, సూపర్ చూసుకుంటారు అన్నలు. ప్రతి దానికి వాచ్మెన్ డ్యూటీ కరెక్ట్గా చేస్తారు. ఏ అక్కలో చెల్లిని చూడరా? మీరు ఏ పిచ్చి పని చేసినా మీ చెల్లెలు మాత్రం ఏ పిచ్చి పని చేస్తారని కుదలరుగా. You see, that is the thing. Have a guardian, have a watchman, have a watchdog. మన జీవితంలో ఎవరన్నా మనల్ని చూసుకుని పైనుండి జాగ్రత్త అంటే మనకు అసహ్యం అంట. ఎవడన్నా సరే నేను చూసి జాగ్రత్త అని చెప్తే అసలు వాళ్ళు మాట్లాడమంట, వారు తెలియకుండా చేస్తామంట, వారి జోలికి వెళ్ళవంట. అవునా? మీ జీవితం అలాగనే ఉందా? ఇసి బైబిల్ సేస్ బీ అకౌంటబుల్. లెక్కప్ప చెప్పేవారు ఉండాలంట. ఇసి దేవుడు కయ్యని అడుగుతాడు, ఏబేలు ఎక్కడ? కయ్యని ఏమంటాడు? నా తమ్ముడికి నేను కావాలన్నా వాచ్మెన్నా అంటే తెలుసా లేదా లాట్ ఆయనకి? దేవుడు ఎక్కడా అని అడిగేటప్పుడు ఏంటి అర్థం? ఆయనకు అర్థమవుతుంది. అంటే దేవుడు ఆ సంబంధాన్ని ఆ రీతిగా క్రియేట్ చేస్తున్నాడు. బీ అకౌంటబుల్. మీరు ఎవరికన్నా మీకు దేవుడు నిర్ణయించిన ఆ సంబంధంలో మీరు చెప్తానికి సందేహిస్తున్నారంటే మీరు చేసేది తప్పు, పరీక్షించుకోండి. మీ కొరకు దేవుడు పెట్టిన వారి జీవితంలో మీరు వారిని అవాయిడ్ చేస్తారంటే నీ గోడలను పడగొట్టుకుంటున్నావు.